అమితాబ్ బచ్చన్ రవితేజ చాలా బాగుంది. సో గుడ్ వింటేజ్ రవితేజ సూపర్ మైండ్ బ్లోయింగ్. బాగున్నాడు. ఎవర్ గ్రీన్ ఫస్ట్ టైం ఏందన్నా సూపర్ ఉందన్న ఆల్రెడీ చూసిన మూవీ కదా రవితేజ క్రేజీ ఉన్నాయన్న మాస్ మహారాజాకి ఆ సెట్ సినిమా ఇది రవితేజనే దీనికి పెద్ద సెట్ రవితేజనే అప్పుడు చూడలేనా చిన్నప్పుడు కదా మూవీ అప్పుడు చూడలేదు కానీ ఇప్పుడు చూసినందుకు ట్రెమెండస్ ఫీలింగ్ ఉంది హైలైట్ ఉంది బ్రో సినిమా బాగుంది సినిమా ఎలా ఉండబోతుంది నో కామెంట్స్ భయ్యా నో కామెంట్స్ భయ్యా మళ్ళీ నిజంగా ఇది మాత్రం నిజం డైలీ వేసే మాత్రం 100 days పక్క నడుస్తుంది 100 days బాగుందన్న ఒకప్పుడు రవితేజ ఎట్లున్నా ఇప్పుడు అట్లనే ఉన్నాడు కానీ ఒక్కొక్క విజువల్స్కి ఫ్యూస్లు ఎగిరిపోతుంది లోపల ఒక్కొక్క డైలాగ్ అప్పుడు ఇది యాక్చువల్ పోలీసులు చూసిన సినిమా అన్న ఓకే వెళ్ళేసి అనుష్క అయితే బాగుందన్న ఇంకా మొత్తం టోటల్ అప్పుడు చూడలే అన్న ఇప్పుడు చూడడం ఫస్ట్ టైం యాక్చువల్ రవితేజ ఫ్యాన్ డాడ్ ఫ్యాన్ అప్పుడు విక్రమార్కు చూడలే ఇప్పుడు వచ్చిన కానీ మొత్తం ఫ్యూచర్ ఎగిరిపోయిన లోపల ఒక్క సౌండ్ కూడా వినిపిస్తాను అప్పుడు రిలీజ్ కాప్పుడు ఎట్లున్నాయి నాకు తెలియదు కానీ ఇప్పుడైతే అప్పుడు ఉన్నట్టే ఉంది సేమ్ అన్నీ బాగున్నాయి అన్న ఒక్క డైలాగ్ చెప్తా చావు అంటే భయపడడానికి అల్లాటప్పగా గల్లీలో తిరిగే గుండా నా కొడుకుని అనుకున్నారా రాథోడ్ విక్రమ్ సింగ్ రాథోడ్ థ్యాంక్స్ అనుష్క సూపర్ సూపర్ భయ ఎక్సలెంట్ మైండ్ బ్లోయింగ్ అంటే థియేటర్ మొత్తం రచ్చరచ్చనే రాజమౌళి సినిమాని డామినేట్ చేసిన ఈ టైంలో రిలీజ్ అయితే ఇది 500 కోట్లు 1000 కోట్లు వస్తుంది చాలా బాగుంది బ్రో మాస్ మహారాజ్ ఓన్లీ 1 man షో మాస్ మహారాజ్ సూపర్ అలా సినిమాలో రాజమౌళి డైరెక్షన్ ని డామినేట్ చేసిందంటే రవితేజ మాత్రమే బ్రో థియేటర్ బ్లాస్ట్ అయిపోయింది అరే చూడలే బ్రో సినిమా అత్తెల్లి సత్యబాబు విక్రమ్ సింగ్ రాథోడ్ చింపేసి